విఆర్ ఫ్యాక్ట్స్లో న్యూ తమ్నెయిల్ అయితే వచ్చింది కదా, అదే న్యూ వీడియో వచ్చింది కదా. ఆ న్యూ వీడియో యొక్క తమ్నెయిల్ని రీక్రియేట్ చేయబోతున్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఎందుకంటే మన వీడియో మీకు డైలీ వస్తూ ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మనం విఆర్ ఫ్యాక్ట్స్ యొక్క న్యూ తమ్నెయిల్ని అయితే రీక్రియేట్ అయితే చేయబోతున్నా. ఇందాక మీకు చెప్పాను కాబట్టి ఇంకా మనం రంగంలోకి అయితే దిగిపోతున్నాం. ఫ్రెండ్స్, మనం ఈ రీక్రియేట్ చేసేలోపు మీకు కొత్తగా ఇంకేమైనా తమ్నెయిల్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే నాకు మాత్రం ఏం తెలుస్తుంది, దయచేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ లేకుండా. ఫ్రెండ్స్, ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా మ్యాచ్ కాకపోయినా అలాగే ఉంటుందిలేండి ఈ బ్యాక్గ్రౌండ్. ఇదిగోండి, ఇదే కొన్ని అపార్ట్మెంట్లో బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్ అదే లుక్ రావాలంటే కొంచెం కష్టమే. చాలా వాటికి అయితే వెతికాను, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే దొరకలేదు. ఇప్పుడు దీనికి మనం బ్లర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మరి ఇంత బ్లర్ వద్దు, కొంచెం బ్లర్ని అయితే యాడ్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు బ్రైట్నెస్ అనేది తగ్గించేసుకున్నా, కాంట్రాస్ట్ అయితే కొంచెం తగ్గించేసుకొని ఇప్పుడు టెంపరేచర్ మొత్తం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 5కి అయితే తెచ్చుకుందాం. దీన్ని ఒక కార్నర్లోకి అయితే జరిపేస్తాను. చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా కాకపోయినా ఒక రకంగా అయితే బాగానే ఉంది. అయితే దీనికి ఒక లాక్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు క్యారెక్టర్స్ని అయితే ప్లేస్ చేసుకుందాం. ఈ ఫోటోని అయితే తీసేస్తున్నాను. విఆర్ రాజ్ అనేది ఇంతకు ముందు ఉన్న ఫోటోనే నా దగ్గర అయితే ఉంది. దీన్నే పెద్దది చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంకా ఎలాన్ మాస్క్ది అయితే పెట్టేసుకుందాం. దీనికి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేయటం మర్చిపోయి ఫ్రెండ్స్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేసేసాను. ఇప్పుడు దీన్ని బాగా పెద్దది చేసుకుందాం. విఆర్ రాజ్ అన్న వెనక్కి అయితే దీన్ని పంపించేస్తాను. దీనికి ఇప్పుడు మనం చూద్దాం. విఆర్ రాజ్ అన్నకి ఒక లాక్ అయితే వేసేద్దాం, ఎందుకంటే అటు ఇటు కదలకూడదు కాబట్టి. ఇప్పుడు ఎలాన్ మాస్క్ని దీని వెనకకి అయితే పంపించేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు శాచురేషన్ తగ్గించాలన్నమాట, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావాలి కాబట్టి శాచురేషన్ తగ్గించేస్తున్నాను. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఫోటో అయితే వచ్చేసింది. కొంచెం బ్రైట్నెస్ అయితే యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. చూడండి, సరిపోయిందేమో పర్ఫెక్ట్గా. ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ ఎవరి తమ్నెయిల్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఒక హీరో అయితే ఉన్నాడు కదా, ఈ హీరోని అయితే తీసుకుంటున్నాను. ఈ హీరోని అయితే ఇటు సైడ్కి అయితే జరుపుకుంటున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటున్నా. దీన్ని కూడా ఒక పైకి అయితే జరిపేసుకుందాం. ఎలాన్ మాస్క్ని ఇంకొంచెం లోపలికి అయితే జరుపుకుందాము, ఎందుకంటే మధ్యలో పేర్లు కూడా ఉన్నాయనుకుంటా. పేర్లు కూడా ఉన్నాయి మధ్యలో కాబట్టి ఇప్పుడు ఈ ఫోటోను కూడా కొంచెం జరిపేశాను. ఫ్రెండ్స్, చూడవచ్చు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. కాకపోతే మన హీరో ఫోటోకి అయితే కొద్దిగా బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఎక్స్పోజర్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అనమాట. ఇంకా లీక్డ్ అని ఉంది కదా, ఆ లీక్డ్ అని కింద కనపడుతున్న స్క్రీన్ షాట్ని అయితే యాడ్ అయితే చేసేద్దాం. ముందు వీటికి అయితే లాక్లు అయితే వేసేసాను. ఇప్పుడు లీక్ని అయితే బయటికి అయితే తీసుకొని వచ్చేద్దాం. లీక్ని ఇప్పుడు దానికి యాడ్ చేస్తాం. లీక్డ్ ఇక్కడ పెట్టేసుకుందాం, ఇంకొంచెం తగ్గించేద్దాం లీక్డ్కి. ఫ్రెండ్స్, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది లీక్డ్. కొంచెం కలర్స్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ అయితే పెంచుతాను, ఎందుకంటే బ్రైట్గా కనపడుతుంది కాబట్టి. ఇప్పుడు మనం తీసుకున్న స్క్రీన్ షాట్ని అయితే అక్కడ ప్లేస్ చేసుకోవాల్సిందే అన్నమాట. స్క్రీన్ షాట్ సైజ్ అయితే తగ్గించేసాను. ఈ స్క్రీన్ షాట్ని ఇక్కడ ప్లేస్ అయితే చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఇప్పుడు స్క్రీన్ షాట్ని కూడా ప్లేస్ చేసేసాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు కింద మనకి కొంత టెక్స్ట్ అయితే ఉంది కదా, సిటిజన్ అని ఏదో టెక్స్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఆ టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకునే లోపు అంతలోకి వీడియోని అయితే స్కిప్ చేసేస్తాను, ఎందుకంటే లాగ్ అయిపోతుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అనమాట. వాళ్ళకి
సైజులు కొంచెం అడ్జస్ట్ చేశాను, ఏమనుకోకండి, అది చూపించలేకపోయాను. ఇప్పుడు ఈ పేర్లకైతే మనం కలర్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సిటిజన్ అని ఉంది కదండి, వీటికైతే కలర్స్ తీసుకుంటున్నాను. 3 లైన్స్ క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళిపోయి కలర్స్లో ఫస్ట్ అయితే ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ని అయితే యాడ్ చేసుకుందాం. బాటంలోకి వచ్చేసరికి కొంచెం ఆరెంజ్ కలర్ లాంటిది అనమాట, కానీ ఆరెంజ్ కాదు, సరే ఏదో ఒకటిలేండి, మీకు నాకు తెలిసింది నేను చదువుతున్నాను. ఇప్పుడు తీసేసుకొని షాడోని కూడా అయితే రిమూవ్ చేసుకొని బ్లర్ని అయితే తీసేసాను. ఇప్పుడు చూడొచ్చు సిటిజన్ అనేది దానికి బ్లాక్ అవుట్లైన్ అనేది బ్లాక్ పెట్టేద్దాం. బ్లాక్ పెట్టేసి కొంచెం అవుట్లైన్ అయితే ఇచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ కూడా ఉంది కాబట్టి. ఇదిగోండి చూడొచ్చు, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. సిటిజన్ అనేది పక్కది నోరు తిరగడం లేదు, సరే అందుకే చెప్పడం లేదు. ఇప్పుడు ఫేక్ అయితే మనం వైట్ కలర్ని అయితే యాడ్ చేయాలన్నమాట. వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను, వైట్ తీసేసుకున్నాను. దీనికి కూడా బ్లాక్ తీసుకున్నాను. ఇప్పుడు షాడో తగ్గించుకొస్తే ఇప్పుడు బ్లర్ కూడా అయితే తగ్గించేసాము. దాని పక్కన రెడ్ కలర్లో ఉంది కదండి, ఆ రెడ్ అంతే ఉంచేద్దాం, కాకపోతే కలర్స్ని తీసుకుందాం అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు కలర్స్ని అయితే పిక్ చేస్తున్నాను. ఇలా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అంటే మీకు నచ్చిన థంబ్నెయిల్లో నుంచి ఇలా కలర్స్ని పిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. కొంచెం పక్కకి వెళ్ళింది, ఇప్పుడు కరెక్ట్గా అయితే పిక్ చేద్దాం కలరు. ఫ్రెండ్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే కలరు సరిపోయిందనమాట. అవుట్లైన్ కలర్ మార్చడం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా అయితే బ్లాక్ తీసేసుకుందాం, షాడో తగ్గించేసుకొని బ్లర్ అయితే తగ్గించుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఒరిజినల్ థంబ్నెయిల్ లాగే ఉందనుకుంటున్నా, కాకపోతే విఆర్ రాజన్కి కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ పెడదాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది విఆర్ రాజన్కి కూడా కాంట్రాస్ట్. ఇప్పుడు చూసుకోవచ్చు మనం చేసింది అలాగే ఒరిజినల్ థంబ్నెయిల్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు ఒరిజినల్ థంబ్నెయిల్ మన థంబ్నెయిల్ అయితే చూసుకోవచ్చు. కొంచెం దగ్గర సంబంధం అని ఉంది కదండి, చూడొచ్చు దగ్గర సంబంధం అయినా ఉంది. ఇప్పుడు ఫేక్కి కొంచెం ఇన్నర్ షాడో అనేది బ్లర్ అయితే యాడ్ చేయాలన్నమాట. కలర్ తీసుకొని ఒక 47 పెట్టేసుకున్నా, ఒక 7 పెట్టేసుకొని బ్లాక్ తీసుకోవాలన్నమాట. చూసుకోవచ్చు ఇప్పుడు కొంచెం తగ్గించుకుందాం, ఒక 35 పెట్టుకున్నాను. ఫేక్కి ఇది సరిపోతుంది అనుకుంటా, ఫేక్ ఉంది కదా దానికన్నమాట. కొంచెం పెంచుకుందాం ఇంకొంచెం. ఫ్రెండ్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు దీన్ని అయితే తీసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు థంబ్నెయిల్ని అయితే మంచిగానైతే డిజైన్ చేసాము. సేవ్ చేసేటప్పుడు మళ్ళీ కలర్స్ని అయితే యాడ్ చేయాలి. కలర్లోకి వెళ్ళిపోయాను, కాంట్రాస్ట్లోకి వెళ్ళిపోతున్నాను. ఒక 5 పెట్టేసుకుందాం కాంట్రాస్ట్. ఇప్పుడు ఎక్స్పోజర్ కూడా ఒక 5 పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే బ్రైట్గా కనపడటం కోసం. ఫ్రెండ్స్ ఇది మరి మన ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. 30 days థంబ్నెయిల్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఇవాళ డే 4 కాబట్టి డే 4 సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసాం. మరి రేపు ఏ థంబ్నెయిల్ చేయాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మామ. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను, బాయ్.